ధైర్యంగా మహిళలు యువతులు ముందుకు వస్తేనే వేధింపుల నుండి బయటపడగలగారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గంభీరావుపేటలోని KG2 PG ఆవరణలో షీటీం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ, మహిళల రక్షణ చట్టాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సోషల్ మీడియా, సైబర్ నేరాలు, గంజాయిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేధింపులకు సంబంధించి ఏదైనా చిన్న సంఘటన జరిగినా వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు గానీ టీచర్స్కు గానీ తెలియజేయాలని సూచించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ విద్యా సంస్థలు, బస్టాండ్లు, మహిళలు పనిచేసే ప్రాంతాల్లో మఫ్టీలో ఉంటారని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు పంపే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల డబ్బును దోచుకోవడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాని తర్వాత మీరు అదే మీ అమ్మ నాన్నకి చెప్పి ఈ నంబర్, లేకపోతే మీ దగ్గర ఫోన్ ఉంటే, మీ నాన్న ఫోన్ ఉంటే ఈ నంబర్కి మెసేజ్ చేయాలి. మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఇది నాతో ఇది ఇష్యూ జరిగింది, ఒక అబ్బాయి నాకు ఇబ్బంది పెడుతున్నాను, లేకపోతే నేను రోడ్లో పోతే నా చుట్టుపక్కల నా ఇంటి వెనుక అతను నాకు గలీజ్ మాట మాట్లాడుతున్నాను, లేకపోతే నాకు గలీజ్ దృష్టితో చూస్తున్నాను. అదే పెడితే మనకి సరిపోతుంది. మనం అందరికి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. సో దట్ మళ్ళీ ఎవరైనా అట్లా చేస్తున్నారు మీ జోలికి రాదు. అదే మన షీటీ బాధ్యత. The she is not coming forward. He will not come forward. Did you understand what I mean? For she to move forward, she herself, you yourself, మీరు ముందుకు రావాలి. మీరు ముందుకు రాకపోతే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎంత చెప్తే అది వేస్ట్. నా ఏసై షీటింగ్ ఉంది, ఆమె కూడా ఎంత చెప్తే అది వేస్ట్. మీరు ముందు వచ్చి సార్ ఇది జరిగింది, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా పరిస్థితి ఉంది, దిస్ ఇస్ గోయింగ్ ఆన్, నా స్కూల్లో ఇట్లా జరుగుతుంది, అది చెప్పకపోతే అది సొల్యూషన్ రాదు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఒక అగ్రహారం దగ్గర 2-3 కాలేజెస్ ఉన్నాయి. ఓకే, 2-3 years నుండి నడుస్తున్నాయి. రన్నింగ్ ఫ్రమ్ 2-3 years. షీటింగ్ చాలా కాలేజెస్లో పోయింది, ఎవరు ఏం చెప్పలేదు. నిన్న మళ్ళీ పోయినప్పుడు ఒక ఇష్యూ చెప్పింది. తన స్కూల్లో ఏమైనా కెమెరా ఇష్యూ ఉంది, మనకి చెప్పింది నిన్న సాల్వ్ అయ్యింది. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ దగ్గర దాచిపెట్టే సాల్వ్ కాదు. మీరు మన దగ్గర వచ్చి రావడం కూడా అవసరం లేదు. ఫోన్ చేసి సార్ ఇది ప్రాబ్లం ఉంది, మేడం ఇది ప్రాబ్లం ఉంది, యూ జస్ట్ సాల్వ్ ఇట్ ఫర్ us. దాని తర్వాత ఇది మన బాధ్యత. ఇది దీంతో సంబంధించి ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇప్పుడు ఫోన్ వాడతారు. Do you guys use phone? How many guys have phone? అందరూ. Okay.